వెల్కమ్ టు మన మొక్కల ఛానల్. ఈరోజు వీడియోలో ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి వాటికి మనం అందరూ కిచెన్ వేస్ట్ రకరకాల ఎరువులు కూడా అందిస్తారు. కానీ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పే టిప్పు చాలా ఉపయోగపడతాయి. మల్లె మొక్కలకు కానీ పూల మొక్కలన్నిటికీ చాలా ఇది కాల్షియం ఎక్కువగా ఉండి మొక్కలు వేర్లు బలంగా తయారై కాండం కూడా గట్టిపట్టి మొక్క మనకి ఎప్పటికీ పచ్చగాను పువ్వులతోనూ మన పెరట్లోను టెర్రస్లో కూడా కళకళలాడుతూ ఉంటాయి. చాలామంది కిచెన్ వేస్ట్ తెచ్చి వేస్తుంటారు కదా తయారు చేసి. ఆ కిచెన్ వేస్ట్ కూడా బయట నుంచి తెచ్చిన కూరగాయలతో తయారు చేసి మొక్కలకు అందించిన వేస్టే. ఎందుకంటే అవి మందులతో పండిస్తారు కనుక అలా చేయకండి ఎప్పుడూను. మనము పెరట్లోను టెర్రస్లోను కాసిన కూరగాయలు పువ్వులు అలాంటివి మనం ఇంట్లోయే వాటితోనే కంపోస్ట్ చేసుకొని అందిస్తే చాలా బాగుంటాయి మొక్కలు. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పే టిప్పు చాక్ పీసులు ఉంటాయి కదా, ఆ చాక్ పీసులు మనం మొక్కలకి నీళ్లు పోసేసిన తర్వాత వేర్లకి మొక్కకి కాండంకి దూరంగాను 2 చాక్ పీసులు గుచ్చండి. ఇలా మల్లె మొక్కలకు కానీ ఏ పూల మొక్కలకైనా ఇలా చేయవచ్చు. మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తాం కదా, కాల్షియము కార్బోనేట్ అన్నీ పుష్కలంగా దీంట్లో లభిస్తాయి కనుక మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఉండి మనకి చాలా పువ్వులు వస్తాయి. మట్టిలోను ఇలా కొంచెం కొంచెం మల్లె పువ్వులంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అందుకని మల్లె చెట్టు కనుక పెరట్లో లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి. మనం కుండీల్లో పెంచుకుంటాం కాబట్టి ఇలాగ అనేక రకాల ఎరువులు అందించాల్సి ఉంటుంది. మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే నేను చెప్పిన టిప్పు ఇలా చెయ్యండి. కొంచెం కొంచెం మొక్కకి కాల్షియం అందుతుంది. అలాగే మట్టిలోను ఆమ్ల గుణాన్ని కూడా తగ్గించి ఎసిడిటీ అంటే pH స్థాయిని అన్నిటిని కూడా సమతుల్యం చేస్తుంది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మల్లె చెట్టు మనకి ఇంకా చెట్టు నిండా పూయాలంటే సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే మొక్కకి ఇలా ఆకంతా దూసేయాలి. దూసిన తర్వాత నేను చెప్పినట్టు ఇలా చెయ్యండి.